ఆదోనిలోని మున్సిపల్ మరియు నెహ్రూ మెమోరియల్ పాఠశాలల ముందు ఆటోలు, బైకులు నిలిపితే తక్షణమే చర్యలు తీసుకుంటాం. పాఠశాలల వద్ద చెదురు మదురుగా తిరుగుతూ ఆకతాయిలు బడి పిల్లలకు ఇబ్బందులు కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. పబ్లిక్ ప్లేస్ లో ఈవ్ టీసింగ్, అసభ్య ప్రవర్తన ఎవరిదైనా సహించేది కాదు. ఇంకెవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు డీఎస్పీ హేమలత గారు స్పష్టంగా హెచ్చరించారు. స్కూల్స్ దగ్గర మెయిన్ ఈ లంచ్ బ్రేక్ టైంలో, ఈవినింగ్ స్కూల్స్ వదిలే టైంలో కానివ్వండి, మార్నింగ్ స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంలో కానివ్వండి, ఈ ఆటో వాళ్ళు వచ్చి ఇంకెవరైనా బలాదూరుగా ఊరికే ఇక్కడ నిల్చొని వచ్చిపోయే స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని భాగంలోనే మేము ప్రతిరోజు ప్రతి స్కూల్ దగ్గర డైలీ ఒక స్కూల్ లెక్కన ప్రతి జ్యూరిస్డిక్షన్ లోనూ ఈవ్ టీజింగ్ బీట్స్ కండక్ట్ చేస్తున్నాము. యాంటీ ర్యాగింగ్ గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, శక్తి యాప్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి, వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు కూడా మేము ప్రతిరోజు కండక్ట్ చేస్తున్నామండి. మీ తరపు నుండి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్లాలని కోరుతున్నాం.